హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. సీఎం జగన్ తన సొంత డబ్బులతో వాలంటీర్లకు జీతం ఇస్తారని పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ వెల్లడించారు. గంగవరం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లకు ప్రభుత్వ డబ్బు జీతంగా ఇవ్వకూడదని చంద్రబాబు కోర్టుకు వెళ్లారు. ఏది ఏమైనా రానున్న 3 నెలల సొంత డబ్బులతో జీతం ఇస్తానని సీఎం జగన్ ప్రకటించారని చెప్పారు. ఒక 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ఈ 5 సంవత్సరాల్లో ఎవరికైనా సరే మీరు పథకాలు పెట్టద్దండి కానీ, వాళ్ళు మనకు ఓట్లు వేయదు, వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళకి ఏమి పథకాలు ఇవ్వద్దని కానీ నేను ఎక్కడా చెప్పినటువంటి దాఖలాలు లేవు. మీకు తెలుసు, అన్నీ మనం సేవ్ చేసి మాకన్నా ఎక్కువ మీరు సేవ్ చేశారు. చెప్పాలండి, మీరు సేవ చేసింది 50 కుటుంబాలు అయితే నేను 1,00,000 కుటుంబాలు గడప 2 సార్లు తిరిగాను. గుర్తుపెట్టుకోండి. మీరు ఉన్నటువంటి 1650 మంది ఎవరైతే ఈ బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నారో 1650 మందిని నేను కలిశాను. ఒకరో ఇద్దరు ఏదైనా ఇబ్బందుల వల్ల రాకుండా ఉంటే నేను కలిసినాను, అంతేగాని వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళు చెప్పిందంతా కూడా ఒకటే. మనకు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశించారో, ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఆశయం ఉందో, ముఖ్యమంత్రి గారు ఎలాంటి పరిపాలన ప్రజలకు అందించాలనుకున్నారో ఆ పరిపాలనని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మన భుజస్కంధాల మీద పెట్టాడు. మన మీద నమ్మకంతో పెడితే మనం పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి దాఖలాలు మనకున్నాయి, మీకు ఉన్నాయి, నాకే ఉన్నాయి. ఇంత కష్టపడి అహర్నిశలు కష్టపడి చేస్తుంటే మీరు అందరూ గమనించాల్సింది ఒకటే. గతంలో ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్థాయి దిగజారి, ఏదైతే ప్రతి ఒక్కరికి ఒక స్థాయి ఉంటుంది, ఆయన స్థాయి దిగజారి మా బ్రాండ్ అంబాసిడర్ల గురించి కూడా మాట్లాడే స్థితికి దిగజారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. దొంగలు అన్నారు, ఇంట్లో భర్తలు లేని టైంలో ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారన్నాడు. నాకన్నా బాగా మీరే చూసింటారు, నేనైతే చూస్తా స్కిప్ చేసేస్తా, దాన్ని చూడను. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధాలే ఉంటాయి. బ్రోకర్లు అన్నాడు. ఆఖరికి ఎలక్షన్ వస్తూ ఉంది, కోర్టుకి వేశాడు మీకు జీతాలు ఇవ్వకూడదని. మీకు అంతా తెలుసా? ఇది ఈ 3 నెలలు ఏదైతే ఉందో కోర్టుకి వేసి వాలంటీర్లు అంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనో, లేదు దొంగలనో రకరకాల నిందలు పెట్టి జీతాలు ఇవ్వకూడదని కోర్టుకి వేశాడు. కోర్టు నుంచి ప్రభుత్వ నిధులు వాలంటీర్లకు ఇవ్వకూడదు అని వస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలుసా మీకు? తెలీదా? ఈ 3 నెలల జీతం ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత నిధులతో ఇస్తాను, నా బ్రాండ్ అంబాసిడర్ గుర్తుపెట్టుకోండి.